సినిమా అన్న ఓవరాల్ గా సినిమా బాగుంది. ఓకే. ఫస్ట్ టైం అయినా కొంచెం యాక్షన్ బాగా చేసినాడు. కానీ ముందుగా మోహన్ బాబు గారికి ఈ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఓకే. మోహన్ బాబు గారు వచ్చినప్పటికీ సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంది. ఓకే. కానీ కొంచెం పాట ఎక్కువ పెట్టి కొంచెం అదే అనమాట. సినిమా అయితే ఓవరాల్ బాగుంది. పెద్ద యాక్షన్ సూపర్. ఓకే. ఈ సినిమా మాత్రం పెద్ద వచ్చినప్పుడు ఒక ఊపులో ఉంది. రైట్ సార్ మూవీ ఓకే ఓకే ఇలాంటివి వస్తలేదు ఈ మధ్యలో బట్ వెరీ గుడ్ ఎలా ఉన్నాడు ఫస్ట్ చాలా స్మార్ట్ సూపర్ ఉంది మూవీ. జయకృష్ణ ఫస్ట్ మూవీ అయినా సూపర్ ఉంది. లుక్స్ ఎలా ఉన్నాయి జయకృష్ణ గారు మహేష్ బాబు సేమ్. ఓకే. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్. శ్రీనివాస మంగాపురం చాలా చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. మహేష్ బాబు, కృష్ణ గారి వారసుడు మన రమేష్ బాబు గారు, ఆ తర్వాత ఇప్పుడు జయకృష్ణ గారు. రమేష్ బాబు గారిని చూస్తున్నట్టుంది సినిమా మొత్తం. ఓకే. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సూపర్ డూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకుండా 50 మందికి చెప్పండి. మనసు పెట్టి చూడండి, చాలా బాగా వచ్చింది సినిమా. సూపర్ డూపర్ హిట్ అండి. మంచి డాన్స్ అండ్ ఫైట్స్ ఎలా చేశారు? డాన్స్ ఫైట్స్ ఎంతో అనుభవం ఉన్నట్టు అనిపిస్తుందండి ఆయన చేసిన సినిమాలు. మహేష్ బాబు పోకిరికి మాకు సరేలేరు పోకిరి లాగా ఉందండి సినిమా. ఓకే. సినిమా చాలా బాగుంది. 3వ తరం వచ్చింది. ఇక ఇండస్ట్రీకి తిరుగులేదు. మరో సూపర్ స్టార్ వచ్చేసాడు. మహేష్ బాబు తర్వాతే మళ్ళీ వచ్చాడు. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా బాగుందండి సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, చూసి ఆనందించండి. మీకు నచ్చుతుంది, నచ్చకుంటే 50 మందికి చెప్పండి, నచ్చితే 10 మందికి చెప్పండి. ఎలా అనిపించింది మూవీ? సూపర్ ఉందా? ఏం నచ్చింది మూవీలో? అవునా? సాంగ్స్ ఎలా అనిపించినాయి? సూపర్ ఉన్నాయా? మోహన్ బాబు అంకుల్ ఎలా చేశాడు? సూపరా? ఓకే. మంగాపురం చూడడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా హీరో ఎటువంటి క్లియర్ లేకుండా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కానీ యావరేజ్ స్టోరీ కొంచెం యావరేజ్గా ఉండడం వల్ల కొంచెం బాబు హైలైట్ కలిగిపోయాడు. ఫైట్స్ చాలా బాగున్నాయి. కొన్ని సీన్లు మహేష్ బాబును కనిపించింది నాకు. ఓకే. మొత్తం మంచి ఈస్పన్ చేసిండు అన్న. మంచి ఈస్పన్ చేసిండు. డైరెక్షన్ ఎలా అనిపించింది? అజయ్ బాబు డైరెక్షన్ బాగుంది. అలాగే మోహన్ బాబు క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. ఓకే. మోహన్ బాబు క్యారెక్టర్ బాగుంది అన్న. మంచి పవర్ఫుల్ రోల్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు అజయ్ బాబు అతనికి. మంచి రోల్ చేశాడు. ఎందుకంటే హీరోగా కనబడుతున్నాడు హీరో. మంగాపురం మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ చూస్తే చాలా స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ బోర్ లేదు. చూసి కూడా చాలా ఏడిపించిండు. జాగ్రత్తగా 2-3 సార్లు చాలా ఏడిపించిండు. అంత ఎమోషన్ తోటి ఏడిపించిండు జనాలను. మొత్తము సినిమా చూసిన వాళ్ళందరినీ ఆకట్టుకున్నాడు. అంత పవర్ఫుల్ గా తీసిండు. ఎక్కడ బోర్ లేదు. హీరో మొత్తం కింగ్ మీద ఉన్నాడు. ఏ దానికైనా రెడీ. నేను ఇది చేయను అన్నట్టు లేదు. అంత బాగా అనిపించిండు. డ్యాన్స్ పరంగా అంటే ఒక డ్యాన్స్ బాగా చేసిండు. కొంచెం డ్యాన్స్ చేపియలేరు, ఇలవాడి పాటలు ఉన్నాయి. కానీ ఫైట్లు గీట్లు అన్నీ పర్ఫెక్ట్. డ్యాన్స్ చేపిస్తే మాత్రం తిరిగి చేస్తాడు. అంత ఎమోషన్ ఉంది ఆయన దగ్గర. అంత క్లియర్గా కనిపిస్తున్నది గేర్ కట్టు. ఇక ఆయనకు తిరిగే లేదు, నిలబడతాడు. ఇప్పుడు ఏంటంటే మొత్తం కృష్ణాభిమానం వచ్చినాం. 60 ఏళ్ళ మనుషులమే ఉన్నాము. కొంతమంది ఎంగేజ్ పిల్లలు వచ్చిర్రు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు వాళ్ళే. బాగుంది సినిమా. అందరు చూసి ఆదరించండి. చూస్తే కూడా మీకు ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు ఎట్లా అంటే జనాల మంచి పబ్లిక్లో సేవ చేయాలనుకుంటాడు. పబ్లిక్ కూడా మనమని పబ్లిక్ గుండెల ఆపరేషన్లు ఎక్కడెక్కడనో ప్రోగ్రాంలు పెట్టి అక్కడిక్కడ సేవ చేస్తాడు. అదే రకంగా జయకృష్ణ కూడా మనకు వస్తే ఇంత మేలు అయితే జనాలకు. అట్లా జయకృష్ణని మనం తీసుకురావాలి, అందరూ చూడాలి, పెద్ద హీరో చేయాలి. ఓకే అన్న. ఎలా అనిపించింది అన్న శ్రీనివాస మంగాపురం? జయకృష్ణ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓకే. డాన్స్లు ఫైట్లు చాలా బాగా చేసి. ఓకే. మొదటిసారి అయినా చాలా చాలా అద్భుతంగా చేసాడు. హీరోయిన్ కూడా బాగా చేసింది. ఎక్కడో మిస్ అయినట్టు. మోహన్ బాబు యాక్టింగ్ ఎలా అనిపించింది ఇందులో? దింపేశాడన్న బాబు రన్నింగ్ స్టైల్. ఓకే. బాబు అది గన్ కాల్చే విధానం ప్రతిదీ మహేష్ బాబు గారిని మొత్తం డామినేషన్ చేస్తాడంటావా? ఆయన ఫ్యూచర్ లో అదే గ్లామర్ లో అయితే డామినేట్ చేసింది. ఓకే. గుడ్ అన్న. ఇక మనం 100కి 100 ఇవ్వచ్చు. ఓకే. ఓకే. ఫస్ట్ టైం అయినా పర్ఫార్మెన్స్ సూపర్ ఇచ్చిండు. ఓకే. సినిమా అన్న ఓవరాల్ గా సినిమా బాగుంది. ఓకే.
ఫస్ట్ టైం అయినా కొంచెం యాక్షన్ బాగా చేసినాడు. కానీ ముందుగా మోహన్ బాబు గారు రోజుకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఓకే. మోహన్ బాబు గారు వచ్చిన సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంది. ఓకే. కానీ కొంచెం పాట ఎక్కువ పెట్టి కొంచెం అదే అనమాట. సినిమా అయితే ఓవరాల్ బాగుంది. పెద్ద యాక్షన్ సూపర్. ఓకే. ఈ సినిమా మాత్రం పెద్ద వచ్చినప్పుడు ఒక ఊపులో ఉంది. రైట్.